సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం తపాస్పల్లి గ్రామంలో రైతన్నలు రోడ్డెక్కారు. వడ్ల కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు పోసి రోజులవుతున్నా అధికారులు అటువైపు చూడకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులకు శాపంగా మారింది. కల్లాల్లో ఆరబెట్టిన వరిధాన్యం వర్షపు నీటిలో తడిసి ముద్దయింది. తమ కష్టార్జితం కళ్ల ముందే నీళ్లపాలవుతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ ధాన్యం తడిసిపోయిందని ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే తపస్సులో తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఈరోజు తపస్పల్లి గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి ఈ కల్లాలలో ఉన్నటువంటి బీటిలో ఉన్నటువంటి ధాన్యం తడిసిపోయి రైతులందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. వారికి ధైర్యంగా ఉండవలసిన ఈ ప్రభుత్వం నిలబడలేదు. ఎందుకంటే ఇప్పటికైనా సరైన కాలంలో ధాన్యం కొనుగోలుకు లారీలు పంపట్లేదు, అట్లనే గోనె సంచులు పంపట్లేదు. కాబట్టి ఈ ఇష్టారంగా సాగుతున్న ప్రభుత్వానికి రైతులందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఈనాడు కూడా వచ్చిన కాలాన్ని కూడా రాత్రి ఆందోళన చెందుకుంటూ బిక్కుమని ఏడ్చుకుంటూ రైతులు కళ్ళాలలోనే ఉండిపోతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి వైఖరి ఇప్పటికైనా మిల్లర్లతోటి మాట్లాడి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రైతు 6 నెలల కష్టం వృధా పోతుంది. 6 నెలలు కష్టించిన పంట బయటికి రాగానే కళ్ళలో రాగానే ఈ గోసేంది మా బతుకులేంది అని గోడున ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి రైతులను వెంటనే ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నుంచి బయటకు వచ్చి సోయికొచ్చి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను ఆదుకుంటే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. రైతులే తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాత్రి కురిసిన వర్షానికి తపస్పిల్లల్లోని వ్యవసాయ మార్కెట్లోని మా ఒడ్లు దగ్గర 150 నుంచి 200 బస్తాలు ఉన్నాయి. కాంట అయినాక ఎన్ని పదాలు కప్పినా ఆగలేదు. అయినా కానీ అడుగు ఈ భారీ వర్షానికి అడుగున్న మొత్తం సంచులు మొత్తం నానిపోయినాయి. ఇప్పుడు మేము దగ్గర ఇక్కడ వడ్లు పోసి 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి లారీల కొరత అధిగమించినాక మిల్లర్ల కొరత. వాళ్ళు ఏమంటారు, ప్రతి మిల్లరు ఒక బస్తాకి 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కటింగ్ చేస్తున్నారు. మేము ఏం చేస్తున్నాం, పండించిన పంట అయితే ఇంట్లో పోసుకోలేము కదా, సరే దేంతోకో అందాక ఇచ్చేస్తున్నాం. మరి ప్రభుత్వం ఇంత రైతుల పట్ల ఇంత కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తుందో మాకు అర్థమైతలేదు. సరే భవిష్యత్తులో ఆ ప్రభుత్వం మళ్ళీ ఉంటుందా పోతా అనేది మేమే నిర్ణయించుకుంటాం. ఇంత ఘోరంగా మాత్రం ఇన్ని సంవత్సరాలు ఎన్నడూ కాలేదు. దయచేసి ఇప్పటికైనా ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం. ఈరోజు మన తపస్పల్లి మార్కెట్లో నైట్ కురిసిన వర్షానికి మొత్తం తడిసి ముద్దయింది. లారీల కొరత ఉంది. ఇక్కడ లారీలు లోడ్ అయినా కూడా మిల్లర్ దగ్గర పోతాయి. మిల్లర్ల ఒక్కొక్క సంచికి 2 కిలోలు 3 కిలోలు కడిగేస్తారు. ఈ ప్రభుత్వానికి సోయి లేదా? గత ప్రభుత్వం ఇలానే కడిగేసిందా? గత ప్రభుత్వాన్ని ఎంతో కొరత రోడ్ల మీద కూడా లారీలు తీసుకొచ్చి మరీ ఇక లోడ్ చేసి పంపించే దాఖలున్నాయి. కానీ ప్రభుత్వానికి చిక్కుసేటు. ఎందుకంటే రైతులనే నాశనం చేస్తున్న ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎన్నడూ పొడుగు సాగది. ఈ 6 నెలలనే ప్రభుత్వం కూలిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. రైతులను తలుచుకుంటే ఏదైనా వేయగలుగుతాం. కాబట్టి రైతు పక్షాన మాట్లాడదాం. రైతులం ఎంతో గోసపడుతున్నాం. ఇక్కడ రాత్రి కురిసిన వర్షానికి కవర్లు మొత్తం లేచిపోయినాయి. గాలి దుమారాలకు రైతులు కష్టపడుతూ ఎంతో వాళ్ళకు మేలుకలేదు. ఇంకా మొదటి నిధుల నుంచి మేలుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి.
వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.